వాటర్ల జాబితా ప్రత్యేక సవరణకు అందిన దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్ నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పోలింగ్ కేంద్రాల్లో కనీస ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలపై నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో అందిన ఫారం 6, 7, 8 దరఖాస్తులు 7,800 వరకు ఉన్నాయని వాటిని నిర్దేశించిన సమయంలోగా ఎటువంటి పొరపాట్లు లేకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. చనిపోయిన ఓటర్ల జాబితాలో 2 సార్లు నమోదైన ఓట్ల తొలగింపుకు మరియు కొత్తగా ఓటర్ నమోదుకు అందిన దరఖాస్తుల పరిష్కారంలో ఎక్కడా ఏ పొరపాటుకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్సీ కేదారేశ్వరరావు, ఇన్ఛార్జ్ డేమండ్ హెచ్ఓ డాక్టర్ నాగేశ్వరరావు, డిఆర్డీఏపీడీ విజయరాజు, ఎస్డీసీ గీతాంజలి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్నదొర, కలెక్టరేట్ ఏవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. చాలాసారి డ్రైవ్ అయింది కదండి, లాస్ట్ మూమెంట్ లో ఇన్ని అప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ బెంగళూరు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా మీకు తెలుసు కదా స్టూడెంట్స్ బయట ఉన్నారన్న విషయం. అప్పుడు కదా వాళ్ళ దగ్గర అప్లికేషన్ కలెక్ట్ చేసి ఉండాలి కదా, అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు కూడా టీఎంఏ సబ్మిట్ చేసి చెప్పాను సార్. ఇంకా మళ్ళా వచ్చేసిందంటే మీరు బాధ్యతని చెప్పి వస్తున్నాను సార్. అన్ని క్లియర్ అయిపోతున్నాయి సార్. ఇప్పుడు యాజ్ ఈఆర్ఓగా మీరు నాకు డిక్లరేషన్ ఇచ్చారు. ఇఫ్ ఐ ఇనిషియేట్ notice and asking explanation to you, what will you give as explanation? You have given an undertaking on December 10th saying that all the applications were collected.